హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. అది ముఖ్యంగా డిఏ హైక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వేతనాలు అయితే భారీగా పెంచుతోంది. డిఏపై కేంద్ర కీలక నిర్ణయం. మళ్ళీ 0 డిఏ బేసిక్ పే మార్జర్. ఉద్యోగులకు శుభవార్త. జీతాలు భారీగా పెరగబోతున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఇప్పుడు వెలువడుతున్న రిపోర్టుని బట్టి చూస్తే ఇదే ఆన్సర్ వస్తుంది. ఇప్పటికే డిఏ భారీగా పెంచగా ఇప్పుడు మరింత పైకి చేరుతుందని అంచనాలు నెలకొన్నాయి. అయితే మరోసారి జీతం ఎందుకు పెరగవుతుందనే అంశం అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా 2024 సంవత్సరం ప్రారంభంలోనే 1 కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు డియరెన్స్ అలవెన్స్ ఏదైతే డిఏ అలాగే డియరెన్స్ రిలీఫ్ డిఆర్ పెంచింది. అప్పుడు 4% పెంచి డిఏ బేసిక్ పేలో ఏకంగా 50%కి చేరింది. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్త ఊహాగానాలు అయితే తెర మీదకు వచ్చాయి. డిఏను ఇప్పుడు బేసిక్ పేలోనే కలిపేస్తారనే అంచనాలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా 2004లో 5వ వేతన సంఘం సిఫార్సుల తర్వాత డిఏ 50% మార్కు దాటినప్పుడు అప్పుడు డిఏను ప్రభుత్వోద్యోగుల బేసిక్ పేలో మూల వేతనం ఏదైతే విలీనం చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత 6వ, 7వ వేతన కమిషన్లు అలాంటి చర్యల్ని సిఫార్సు అనేది చేయలేదు. ఇంకా మార్చిలో ప్రకటించిన ఆఖరి డిఏ పెంపు తర్వాత మీడియా రిపోర్ట్స్పై ప్రభుత్వ అధికారులు అయితే స్పందిస్తూ ఈ టైంలో తమ నిర్ణయానికి కారణాలు పేర్కొంటూ డిఏను బేసిక్ పేలో ఆటోమేటిక్గా విలీనం చేయట్లేదని అయితే పేర్కొన్నారు. ఇక డిఏ 50%కి చేరుకున్న తర్వాత అంతకు ముందులానే బేసిక్ పేలో విలీనం చేయాలని ఇక ఉద్యోగుల సంస్థలు ఎంతో కాలంగా డిమాండ్ అనేది చేస్తున్నాయి. దీంతో 2024 జూలై నుంచి ప్రభుత్వం డిఏను బేసిక్ పేలోనే విలీనం చేయొచ్చని అయితే తెలుస్తోంది. జనవరిలో డిఏ పెంపుతో ప్రస్తుతం ఇది 50% వద్ద అయితే ఉండగా ఇక జూలైలో మళ్ళీ డిఏ పెంచితే ఇది ప్రాథమిక చెల్లింపు స్థాయిలో 50% దాటుతుంది. ఇక 2024 జూన్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక డిఏను బేసిక్ పేలో విలీనం చేసే విషయంపై ప్రకటన అయితే రావచ్చని అనుకుంటున్నారు. ఇది విలీనం కనుక జరిగితే ఉద్యోగుల మూల వేతనం భారీగా అయితే పెరుగుతుంది. ఇదే సమయంలో మళ్ళీ డిఏ అనేది 0% నుంచి అయితే ప్రారంభమవుతుంది. ఇక కేంద్రం ప్రతి ఏటా 2 సార్లు జనవరిలో అలాగే జూలైలో డిఏని అయితే సవరించాల్సి ఉంటుంది. పెంచొచ్చు లేదా తగ్గించవచ్చు లేదా స్థిరంగా ఉంచవచ్చు. ఆల్ ఇండియా కన్జ్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా దీనిపై నిర్ణయం అయితే తీసుకుంటుంది. అయితే ఇటీవలి కాలంలో మార్చ్, సెప్టెంబర్ సమయాల్లో దీనిపై నిర్ణయం అనేది తీసుకుంటున్న జనవరి, జూలై నుంచే అమల్లోకి అయితే తెస్తుంది. గత కొన్ని దఫాలుగా చూస్తే వరుసగా డిఏ పెరుగుతూనే ఉంది. చూసారు కదా, కొత్తగా ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోబోతున్న నేపథ్యంలో ఇక ఉద్యోగులకు ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. వేతనాలు అయితే భారీగా పెంచుతున్న నేపథ్యంలో డిఏపై కేంద్రం కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. దీనికి సంబంధించి మళ్ళీ 0 నుంచి అయితే ప్రారంభం కాబోతుంది. ఇక డిఏ హైక్ అయితే ఈ విధంగా రాబోతున్నట్లు మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాను. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.